టీఆర్ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీగా గడ్డం రంజిత్ కుమార్ బరిలోకి దిగుతున్నారు. తనకు టికెట్ కేటాయించిన కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. కేసీఆర్ ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకుంటారని తెలిపారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది అంటున్న రంజిత్ రెడ్డితో మా ప్రతినిధి రాములు ఫేస్ టు ఫేస్. చేవెళ్ల లోక్సభ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త రంజిత్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ఏ విధంగా ముందుకు పోతారో, ఏ విధంగా ఎన్నికల్లో పోటీకి గల మార్గదర్శకాలు ఏందో ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ రంజిత్ రెడ్డి గారు, మిమ్మల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేవెళ్ల లోక్సభ అభ్యర్థిగా మిమ్మల్ని నియమించడం జరిగింది. మీ గెలుపుకు కలిసి వచ్చే అంశాలు ఏమని భావిస్తున్నారు మీరు? నా ఒక్కరి గెలిపే కాదు, 16 కాన్స్టిట్యూన్సీ గెలుపుకు మెయిన్ కారణము టీఆర్ఎస్ పార్టీయే. టీఆర్ఎస్ పార్టీ ప్రపంచం నడుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేస్తున్నాడు కాబట్టి అదే మా బలము. టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ, లేకపోతే మా దిశానిర్దేశం ఇచ్చే కేసీఆర్ గారు కానీ అదే మా కొండంత బలం. మీకు చేవెళ్ల నుంచి గతంలో 2014 ఎన్నికల్లో ఒక వ్యాపారవేత్త కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళారు. కొండను ఢీ కొట్టగల నమ్మకం మీకుందా? కొండను ఢీ కొడుతున్నది కోడి, ఎందుకంటే కోళ్ళ బిజినెస్ నాది. కానీ కొండను ఎలా ఢీ కొడుతుందో కోడి మీరే చూస్తారు. ఎందుకంటే కొండ అంటే కొండ, దేనికి కొండ, ఇంటి పేరు కొండ కావచ్చు, కానీ మాకు ఈ బలమే పెద్ద అంతకంటే డబుల్ కొండ. ఇది స్థానిక నేతలకు కాదని చెప్పి ఇతర ప్రాంత నేతలకు టికెట్ ఇచ్చారని కూడా కొంత చర్చ జరుగుతాం. ఇది పార్లమెంట్ సభ్యత్వంలో చూస్తే మీరు ఏ కాన్స్టిట్యూన్సీ చూడండి. రేవంత్ రెడ్డి గారు మల్కాజిగిరి ప్రాపర్ కాదు, కోమటిరెడ్డి రెడ్డి అక్కడ ప్రాపర్ కాదు, ఇవాళ కిషన్ రెడ్డి బీజేపీ నుండి చేస్తుండే ఆయన అక్కడ సికింద్రాబాద్ ప్రాపర్ కాదు. నేను ఇక్కడ ప్రాపర్, ఎందుకంటే గత 30 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాను. చదువుకుంది రాజేంద్ర నగర్లో, వ్యాపారం చేసేది పరిగి, చేవెళ్ళ, వికారాబాద్లో, నా ఆఫీస్ షేర్లింగంపల్లిలో ఉంది. నేను బయట నుండి ఎక్కడ ఎట్లా అవుతుందండి? మీరు పార్లమెంట్లో ఎక్కడైనా చూడండి, మోడీని చూడండి, ఇందిరాగాంధీని చూడండి, పివి నరసింహన్, ఎవరైనా ఎక్కడైనా కాంటెస్ట్ చేస్తాను. నేను తెలంగాణ బిడ్డను ఎక్కడైనా కాంటెస్ట్ చేయొచ్చు కదా. ఈ ఎన్నికలు మోడీకి, రాహుల్ గాంధీ మధ్య జరుగుతున్న ఎన్నికలు కేసీఆర్కు సంబంధం లేదు. కేసీఆర్కు మొన్న మళ్ళీ రెండోసారి అవకాశం ఇవ్వమంటే కూడా ఇచ్చి గెలిపించాము, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి మోడీ, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ మధ్య జరుగుతున్న ఎన్నికలు కాబట్టి టీఆర్ఎస్కు ఓటేస్తే అది బీజేపీకి ఓటేసినట్టే. కాబట్టి కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు రుణపడి ఉండాలని చెప్పి కాంగ్రెస్ నేతలు పిలిపిస్తున్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అనుకుంటే తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారే. అది అందరికీ తెలుసు ప్రజానీకానికి. బయట వేరే స్టేట్స్లలో ఫైట్ ఇస్ బిట్వీన్ ఇండియా కాంగ్రెస్ అండ్ బీజేపీ కావచ్చు, కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వార్ ఈజ్ వన్ సైడ్, అసలు అపోజిషన్ లేదు. సో మనకి ఇంకా ఇదైతే తిరిగే లేదు కదండి. సో మొత్తం మీద ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాపై నమ్మకం పెట్టి లోక్సభ అభ్యర్థిగా ప్రకటించేందుకు ధన్యవాదాలు చెప్తూ, ఖచ్చితంగా నేను కొండా విశ్వేశ్వరరెడ్డిని ఎదుర్కొని మంచి మెజార్టీతో విజయం సాధిస్తాను, తన నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలను కూడా కలుపుకొని పోతానని చెప్పి చేవెళ్ల టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి రంజిత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ సునీల్తో రాములు, 99 టీవీ, హైదరాబాద్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.